స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప సైనికుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణ తెలిపారు. భారతీయులకు స్వేచ్ఛ, భారతావనికి విముక్తి కల్పించిన వీర కిషోరం అని కొనియాడారు. పరాక్రమ దివస్ను పురస్కరించుకొని మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో గురువారం షేర్ బంగ్లా ఆర్య సమాజం నుండి బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ పేరిట ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప సైనికుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన జయంతిని పరాక్రమ దివస్గా నిర్వహించుకోవడం దేశానికే గర్వకారణమన్నారు. భారతీయులకు స్వేచ్ఛ, భారతావనికి విముక్తి కల్పించిన వీర కిషోరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొలుగురి హారిక, పాలకూరి శోభారాణి, అంజన్ సాయి, నేలచర్ల లక్ష్మణ్, పోల శ్రీను, కానుగుల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జనవరి 23 భారత స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈ రోజును దేశవ్యాప్తంగా పరాక్రమ దివస్గా మేము జరుపుకుంటున్నాము. ఒక్క రక్తము పుట్టిస్తే చాలు మీకు స్వాతంత్రాన్ని ఇస్తానన్న గొప్ప వ్యక్తి, తన యొక్క ఊపిరిని బిగబట్టి దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువుని ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి వ్యక్తి, దేశ విముక్తికి మూల కారణమైనటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. 1942లో ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసినటువంటి మహనీయుడు మన సుభాష్ చంద్రబోస్. ఈ రోజున ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ ఆనాటి ఆజాద్ హిందూ ఫౌజ్కి నిదర్శనం. నేతాజీ ఎల్లప్పుడూ అతను చిరంజీవిగానే ఉంటారు, వారికి మరణం లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంటారు. నేను చెప్పబోయే ముఖ్య ఉద్దేశం ఒకటే, స్వార్థం, అత్యాశతోటి ఆస్తులు సంపాదించుకుంటామనుకున్న క్రూరమైన రాజకీయ నాయకులారా, ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ చరిత్ర మీరు తెలుసుకోండి. దేశ ప్రజల కోసం పనిచేయండి, దేశం కోసం పనిచేయండి. మీకు కనువిప్పు కలవడానికే సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్ర మీకు కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.